హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అకూరా ప్లస్. మన నవరాత్రి సిరీస్ ఎండ్కి వచ్చేసాం. లాస్ట్ డేని ఒక స్వీట్ నోట్తో ఎండ్ చేయడానికి నా ఫేవరెట్ స్వీట్ అయిన రస్మలై రెసిపీతో వచ్చేసాం. దీనికి ఒక చిన్న చేంజ్తో కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ నేను ఒక 200 grams లో ఫ్యాట్ పన్నీర్ని హాట్ వాటర్లో ఒక 10 minutes పాటు సోక్ చేశాను. తర్వాత ఒక 1/2 లీటర్ పాలని ఇలా బాగా మరిగించుకోవాలి. మరిగిన పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఇంకాసేపు మరిగించుకోండి. ఒక 2-3 minutes బాయిల్ అయ్యాక ఇందులోనే కాస్త ఇలాచీ పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకాసేపు బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా క్రంబుల్ చేసుకోండి. ఇలా క్రంబుల్ చేసుకున్న పన్నీర్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని ఒక 1 tablespoon మిల్క్ కూడా యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్స్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పన్నీర్ని ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే ఒక 1 tablespoon మైదా కూడా యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు మన అరచేయితో బాగా కలుపుకోవాలి. ఇలా పన్నీర్ మొత్తం ఒక పిండి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక కొంచెం పన్నీర్ ముద్దను తీసుకొని ఇలా ఫస్ట్ రౌండ్ బాల్ లాగా చేసుకొని మన అరచేయి మధ్యలో లైట్గా ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు అలా చేయడం రాకపోతే ఇలా చిన్న బాల్స్ లాగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాగే మిగిలిన ముద్దని మొత్తం ఇలా చిన్న చిన్నగా షేప్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా బాయిలింగ్కి పెట్టుకున్న మిల్క్లో 1 to 2 tablespoons షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని ఇంకొక 2-3 minutes బాగా మరిగించుకోండి. ఇదంతా బాగా మరిగాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టు. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ని బాగా బాయిల్ చేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ బాల్స్ని వేసుకోండి. మీరు వాటర్ బాయిలింగ్కి పెట్టుకునే గిన్నె అనేది కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం వేసే పన్నీర్ అనేది డబుల్ సైజ్ అవుతుంది బాయిల్ అయ్యాక. లేదంటే కొన్ని వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా ఒక 10 minutes పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన పన్నీర్ని వెంటనే తీసి కూల్ వాటర్లో వేసుకొని ఒక 30 minutes పాటు ఉంచండి. మీకు వీలైతే ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇవి చల్లారాక వాటర్ని బాగా స్క్వీజ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాప్ చేసి పెట్టుకున్న బాదం అండ్ పిస్తా కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇవి కూల్ అయ్యాక సర్వ్ చేసుకొని తినడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే రస్మలై రెడీ. దీన్ని నవరాత్రికి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.